ఇక వ్యాపారస్తులే రాజకీయాలకు వస్తే రాజకీయాల పరిస్థితి ఎట్లుంటది? రాజకీయాలు కూడా వ్యాపారం అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నందు దాదాపుగా ఉన్న రాజకీయ నాయకులు అందరూ వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసినప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? అల్టిమేట్ గా ప్రజలకు నష్టం జరుగుతుంది. వ్యాపారస్తులు రాజకీయాలకు వచ్చారంటే రాజకీయం వ్యాపారం అయిపోతుంది. అవును, ప్రతిదీ బిజినెస్ లాగానే ఆలోచిస్తాడు. వ్యాపారస్తులే వాళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యాపారం చేసేటోళ్ళు. వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి డబ్బు సంపాదించడానికి రాజకీయాలకు వచ్చారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి మాత్రం రాలే. వ్యాపారస్తులు వ్యాపారం లాగానే చూస్తారు రాజకీయాన్ని. అవును, సమాజ సేవ చేస్తాము మేము, వీళ్ళకి ఇది చేస్తాము, ఏది చేయరు. వ్యాపారస్తుని మెంటాలిటీ ఎట్లుంటది, అదే మెంటాలిటీ, అదే మైండ్ సెట్ ఉంటది. ఎంతసేపటికి మనం ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆదాయం, మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి అనేది. ఎందుకంటే వాళ్ళకు వసూలు చేసి ఇచ్చి వీళ్ళే రాజకీయాలకు వచ్చేసరికి అల్టిమేట్ గా ఫైనల్ గా ప్రజలే నష్టపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు వ్యాపారం చేస్తా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉండే. మల్లారెడ్డి ఫస్ట్ నుంచి రాజకీయాలలో ఉన్నాడా? పల్లా రాజేశ్వరరెడ్డి ఫస్ట్ నుంచి రాజకీయాలలో ఉన్నాడా? ఇప్పుడు నారాయణ కాలేజీలో ఆయన నారాయణనే ఉంటాడు కదా, ఆయన ఫస్ట్ నుంచి రాజకీయాలలో ఉన్నారా? కొంతమంది ఈ లిక్కర్ వ్యాపారం చేసేటోళ్ళు ఉన్నారు. అందరూ వీళ్ళందరూ ఫస్ట్ ఏంది వ్యాపారాలు చేసుకున్నట్టు. ఇప్పుడు ఏం చేసిరు? ఈ వ్యాపారం చేసుకుంటూ మనం వీళ్ళకి భయపడుకుంటూ ఎన్ని రోజులు కాలం సాగిస్తాం? మనమే రాజకీయాలకు పోతే మనకే భయపడతారు, మనమే బిజినెస్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవచ్చు అని పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి ఉండే అక్రమంగా ఏది ప్రభుత్వ భూములలో కూడా కాలేజీలు కట్టుకోరు. అదే ఒక వ్యాపారం చేసుకుంటూ వచ్చి ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలంటే చేస్తారు? వాళ్ళు చేయలేరు. నిజమైన వ్యాపారస్తునికి ఇప్పుడు మైనింగ్స్ ఉంటాయి, అవి కట్టబెట్టరు. రాజకీయ నాయకులు అధికారం ఉన్న వాళ్ళ వ్యక్తులకే ఈ మైనింగ్స్ ఇస్తా ఉంటారు. మైనింగ్ వ్యాపారం అంటే కోట్ల టర్న్ ఓవర్ అది. చూడుకుని ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మద్యం వ్యాపారం ఉన్నది, మద్యం సిండికేట్ అయ్యి ఈ వ్యాపారాన్ని అధికారం ఉన్న రాజకీయ నాయకులే వ్యాపారం చేస్తా ఉంటారు. అది చాలా వ్యాపారాలు రాజకీయాలలో ఉన్న రాజకీయ నాయకులే తప్ప సామాన్యులు చేసిన రాజకీయాలలో వ్యాపారం చేసిన చాలా తక్కువ. ఇప్పుడు దాదాపుగా మన రాష్ట్రంలో 119 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు 100 మంది వ్యాపారం చేస్తారు. ఒక 19 మంది చేయకపోవచ్చు కానీ 100 మంది వ్యాపారం చేస్తూ ఉంటారు.